జగ్గైపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మంగళగిరిలోని జనసేన ఆఫీస్కు చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఉదయభాను. వైసీపీని వీడి ఈ నెల 22న లేదా 24న జనసేనలో చేరుతారని తెలుస్తోంది. రేపు వైసీపీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమవుతారని సమాచారం. జగ్గైపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మంగళగిరిలోని జనసేన ఆఫీస్కు చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు ఉదయభాను. ఇక వైసీపీని వీడి ఈ నెల 22న లేదా 24న జనసేనలో చేరుతారని సమాచారం. రేపు వైసీపీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉదయభాను ఇప్పటికే భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్లో అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు. ఒక్కరిగా అయితే వివిధ పార్టీలకు అంటే జనసేనలోకి అటు టీడీపీలో పార్టీలోకి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన ఏ రోజు పార్టీలో జాయిన్ అయ్యేది, దానికి సంబంధించి ఎప్పటికే వాళ్ళిద్దరికీ ఉన్న పరిచయాల నేపథ్యంలో కూడా గత కొంతకాలం నుంచి కూడా మాటలు జరుగుతున్నట్లుగా ఉన్నట్టు తెలిసింది. అలాగే ఇదే క్రమంలో కూడా బాలినేని ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అయితే మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని పవన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన 22, 24 తారీఖున అయితే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే క్రమంలో వాళ్ళకి సంబంధించి ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తల నాయకులతో సమావేశం నిర్వహించుకునే ఏదైతే పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ రోజు మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో సామినేని ఉదయభాను ఏదైతే జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా మంగళగిరి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కలిశారు. ఇద్దరు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ని కలిసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే దానికి సంబంధించి ఆయన కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి, ఆయన కూడా జనసేనలో చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా వివిధ పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ ఒక్క రోజులోనే ఇద్దరు వైసీపీ నుంచి జనసేనలో చేరటానికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ముందు ఏదైతే వైసీపీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుత టీడీపీ గాని జనసేన గాని బీజేపీ గాని కూటమి నేతలు అయితే చెప్పిన పరిస్థితి. ఇక వైసీపీ మొత్తం కూడా రాష్ట్రంలో ఖాళీ అయ్యిద్దని కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అలాగే ఏదైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలక్షన్ ముందే వేరే పార్టీలు అండి జనసేనలోకి కానీ ఏదో పార్టీకి చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా అప్పట్లో ఖండించిన ఆ యొక్క వేరే పార్టీలోకి మారుతున్నారు అన్నదాన్ని అప్పట్లో ఎలక్షన్ కు ముందు అయితే ఖండించారు. అయితే అదే క్రమంలో ఇప్పుడు ఆ విభేదాల కారణం ఏదన్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో విభేదాలు ఉన్నట్లు తెలిసింది. దానికి సంబంధించి ఆయన అప్పటి నుంచి కూడా ఉంటున్నట్టుగా ఉండిన పరిస్థితి అయితే ఆయన చెప్పింది కూడా. అలాగే ఇదే క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు గాని ఆయన యొక్క విధి విధానాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసినటువంటి బాలినేని ఎవరైతే ఉన్నారో మొన్న చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కోరని తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఆయన కొన్ని వివరాలు మీకు చెప్పాల్సి ఉంది, మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము కొన్ని వివరాలు కూడా మీకు చెప్తామంటూ బాలినేని ఇప్పటికే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఆయన చంద్రబాబు నాయుడుతో ఏం చర్చించబోతున్నారు, అదేవిధంగా ఒకవేళ అపాయింట్మెంట్ దొరికితే ఆయన ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా జనసేనలో చేరే టైమే వస్తే ఆయన ఎలాంటి డిమాండ్స్ పార్టీ ముందు ఉంచే అవకాశం ఉంది? ఆయనకి జనసేన పార్టీ నుంచి అయితే ఏదైతే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు అలాగే గుంటూరు జిల్లాలకి జనసేన ఇన్ఛార్జిగా అయితే ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా బాలినేనికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడుతో భేటీకి సంబంధించి ఏదైతే వైసీపీలో ఉన్న నిరంకుశ పాలన సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందులకు సంబంధించి కానీ దీనికి సంబంధించి ఆయన అనేక అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకి వివరించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా అతను
ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడి ఆయనకి సంబంధించిన విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ తో చెప్పుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే క్రమంలోనే పవన్ కళ్యాణ్ అతన్ని కలవటానికి గానీ అదే విధంగా సాధారణంగా ఆ జనసేనలో పార్టీలోకి ఆహ్వానించడానికి గానీ ప్రధాన కారణంగా అయితే చెప్పొచ్చు. ఏదైతే వైసీపీ పార్టీలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన బట్టే ఇక 11 మంది ఎమ్మెల్యేలు గెలవటం జరిగింది. ఇదే క్రమంలో ఇక పార్టీకి సంబంధించి ఇబ్బందులు అంటే ఎవరు కూడా మంత్రులుగైనా ఎమ్మెల్యేలైనా జగన్మోహన్ రెడ్డి కలవాలంటే చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది అనేది కూడా ఇవన్నీ బయటికి ఒక్కొక్కరుగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆశయాల్లో అనుగుణాలుగా నచ్చి యొక్క పార్టీలో చేరుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది పవన్. అలాగే థాంక్యూ నాగేశ్వరరావు.